మధురం లఘు చిత్రంలో యువతరం దృష్టిని ఆకర్షించింది. మనుతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ఫణీంద్ర ఇప్పుడు ఆయనతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించిన చిత్రం 8 వసంతాలు. అనంతిక సునీల్ కుమార్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లో రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. సో ఇది 8 వసంతాలు సంబంధించి మాళవిక మనోజ్ సుహాన్ ఇది చూద్దాం. సుహాన్ మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కించిన చిత్రం ఓబామా అయ్యో రామ. హరీష్ నల్లా నిర్మాత. అంతేనా? ఇదే ఇన్ఫర్మేషన్. ఓకే, వెలుగు దినపత్రికల్లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. పెద్ది సెట్లో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్లో ఈ షూట్ జరుగుతోంది. ఇప్పటికీ కొంత టాకీ పార్ట్ను కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ బుచ్చిబాబు కలిసి ఉన్న ఆన్ లొకేషన్ స్టిల్ను రిలీజ్ చేశారు. బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్రమ్ పెద్ది సెట్స్ అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది టీం. ఇద్దరు చిరునవ్వుతూ చిందిస్తూ కనిపిస్తున్న ఈ స్టిల్ ఆకట్టుకుంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్లో దాదాపుగా టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్లో కనిపించనున్నాడు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. సో ఇది పెద్ది సంబంధించిన అప్డేట్. పెద్ది మీద మాత్రం అసలు మామూలుగా బీభత్సమైనటువంటి హైప్ అయితే క్రియేట్ అయింది. 105 కోట్లు ఓన్లీ ఓటీటీ రైట్స్ వచ్చాయి అనేది తాజాగా వచ్చిన వార్త. సో చూడండి, దాదాపు 200-300 కోట్ల బడ్జెట్తో చేసేటువంటి సినిమాకి 100 కోట్లకు పైగా ఓటీటీ రైట్స్ వచ్చాయి. ఆ విధంగా క్రేజ్ ఉంది. అంటే ఆ యొక్క కాంబో కూడా ఆ విధంగా ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆ విలన్స్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ చేసే జగపతి బాబు, ఈ విధంగా మొత్తం టోటల్గా జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇట్లా అన్నీ కూడా కలిసి ముఖ్యంగా ఆ యొక్క గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఇంకా హైప్ క్రియేట్ అయింది. ఆ రగ్గుడ్ లుక్లో రంగస్థలాన్ని మించి ఈ సినిమా ఉంటుంది అనేది ఇదవుతా ఉంది. ఎందుకంటే రంగస్థలం సినిమా టైంలో ఆల్రెడీ సుకుమార్కి అసిస్టెంట్గా బుచ్చిబాబు ఉన్నారు. సో అదే కాకుండా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సుకుమార్ కావటం కూడా దీని యొక్క అంచనాలని, ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచింది. ఎందుకంటే సుకుమార్ అంత ఈజీగా ప్రొడ్యూస్ చేయడు కదా. ఖచ్చితంగా సినిమా బాగుండి ఆ శిష్యుడి మీద, బుచ్చిబాబు మీద కాన్ఫిడెన్స్ తోటే, ఆ కథ మీద కాన్ఫిడెన్స్ తోటే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనేది అనుకోవటం వల్ల కూడా ఈ యొక్క సినిమాకి హైప్ క్రియేట్ కావడంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిందని చెప్పవచ్చు. సో సుకుమార్ రైటింగ్స్, దీనికి మైత్రి మూవీస్ కలిసి నిర్మిస్తున్నటువంటి సినిమా పెద్ది గ్లిమ్స్లో చూసాము. ఆ లుక్ ఉన్నటువంటి ఆ రగ్గడ్ లుక్లో ఉన్న రామ్ చరణ్ చూసినప్పుడు ఆ యొక్క సీన్స్ అవన్నీ షార్ట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఊహించారు. సో అదేవిధంగా ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్గా షూటింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇది విలేజ్ సెట్లో ఫైట్ సీన్ జరుగుతూ ఉందనేది ఇది ఒక లాంగ్ షెడ్యూల్ జరుగుతూ ఉంది. దాదాపు 50% పైగా షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. బలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథ ఫణీంద్ర. ఓకే, ఇందాక మనం ఇచ్చే వార్తకున్నాం. జూలైలో ఓబామా అయ్యో రామ. ఇది కూడా మెగా 157 షూట్లో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శివశంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ఆయనకు జంటగా నయనతార నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా నయనతార కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ప్రస్తుతం చిరు నయన్ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారు. సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో నయనతార నటిస్తున్న 3వ సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి కెరియర్లో ఇది 157వ సినిమా. ఆయన ఇందులో డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్లుగా ప్రచారం ఉంది. అందులో ఒకటి వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేసేలా ఉండబోతుందట. తన గత చిత్రాల తరహాలోనే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నారు. షైనీ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇది నయనతార చిరంజీవి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అని చెప్పొచ్చు. మనకు తెలుసు నయనతార చాలా అగ్ర కథానాయిక అని చెప్పొచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నేషనల్ లెవెల్లో ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి నటి నయనతార. నిజానికి చిరంజీవి ఏజ్ ఇమేజ్కి తగ్గట్టుగా సరైన హీరోయిన్ని దీంట్లో సెలెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి అని చెప్పవచ్చు.
చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో నాయన కూడా కామెడీలో బాగా చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నటి. గతంలో వచ్చిన 2 సినిమాలు కూడా చాలా నిరాశపరిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి అంటే అది హిస్టారికల్ సినిమా కావటం, దాంట్లో స్కోప్ తక్కువ ఉంటుంది, వాస్తవ సంఘటనలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి చిరంజీవి వైఫ్గా మహారాణిగా దాంట్లో చేసినప్పుడు కూడా అంత పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక ఆ తర్వాత గాడ్ ఫాదర్ వచ్చేసి రీమేక్ కావటం, పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావటం వల్ల దాంట్లో కామెడీ కానీ రొమాన్స్ కానీ ఆ ఇద్దరు చేసేటువంటి సీన్స్ కానీ ఎక్కువగా లేవు. చిరంజీవి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ యొక్క జంటకు సంబంధించినటువంటి సక్సెస్ కాలేదు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే దాంట్లో అంత స్కోప్ లేదు. హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎక్కువగా లేకపోవటం, ఎక్కువగా హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావడంతో పెద్దగా సినిమా కూడా ఆకట్టుకోలేదు. సో ఇప్పుడు ముచ్చటగా 3వ వస్తున్న సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టుతుంది అని చెప్పేసి అభిమానులు నమ్ముతూ ఉన్నారు. కొంత ఇది ఒక ఈ యొక్క కాంబినేషన్ గతంలో హిట్ కాలేదు అని చెప్పేసి ఒక నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా అనిల్ రావిపూడి మాత్రం ఆచితూచి సినిమా చేస్తాడు. దాంట్లో కూడా చిరంజీవిని ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల దగ్గరలో ఉన్న చిరంజీవిని డ్యూయల్ రోల్లో ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్మవచ్చు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో చిరంజీవి యంగ్గా ఉంటాడు. సో అలా అయినా ఉంటుంది, లేకపోతే ఇద్దరు చిరంజీవులు ఉండేసి ఒక చిరంజీవి యంగ్, ఒక చిరంజీవి కొద్దిగా ఏజ్డ్ లాగా కూడా చూపించే అవకాశం అయితే ఉంది. మనం చూసాం సంక్రాంతికి వస్తున్న కూడా వెంకటేష్ని ప్రజెంట్ వెంకటేష్ ఏజ్ తగ్గట్టుగా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా గతంలో ఒక 10 years బ్యాక్ అతను జాబ్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఎలా ఉన్నాడని చెప్పించేప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్గా బాగా చూపించారు. ఎందుకంటే ఫ్యాన్స్ని 2 రకాలుగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు అనిల్ రావిపూడి. సో అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి, మంచి కథ, ఫన్ తోటి ఈ సినిమా రాబోతుంది. ఇక చిరంజీవి అభిమానులకు మాత్రం వచ్చే సంక్రాంతికి మంచి విందు అని చెప్పొచ్చు. ఈసారి ఫ్యామిలీ నచ్చేలా పరదాలో అమిష్టిగా మలయాళ నటి ఏంటి మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్లో నటించిన హిందీ చిత్రం ఆప్ జైసే కోయి. ఈ ప్రేమ కథా చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించారు, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. జూలై 11 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30 ఏళ్ల మహిళ చుట్టూ జరిగే కథ ఇది. ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. 2 వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. ట్రెడిషనల్గా ఉండే శ్రీ రేణు సారీ చెప్పేందుకు ఇష్టపడే మధుబోస్ మాధవన్ మధ్య ప్రేమ, ప్రణయం, కోపతాపాలు, ఆధిక్యత లాంటి అంశాలతో ముడిపడిన జీవిత ప్రయాణం ఇది. మన చుట్టూ మనమే నిర్మించుకున్న కొన్ని కట్టుబాట్ల నుంచి ఎలా విముక్తి పొందాలనే విషయాన్ని ఇందులో చర్చించామని, అందరికీ కనెక్ట్ అవుతున్న కొన్ని విషయాలని ప్రశ్నిస్తుందని దర్శకుడు వివేక్ సోని తెలిపారు. తను వెడ్స్ మను లాంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్ మరోసారి ఇదే జానర్లో వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. హిందీతో పాటుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సో మాధవన్ మనం ఇప్పుడు కూడా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండే సినిమాలకి ఆయన ఎప్పుడు ముందుంటారు. అలానే ఒక 40 ఏళ్ల అతను ఒక 30 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, అది కూడా సోషల్ మీడియా ద్వారా లవ్లో పడితే ఎలా ఉంటుంది అనేటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది ఈ యొక్క సినిమా. దీనికి సంబంధించి ఆప్ జైసే కోయి, నీలాగా ఇంకొకళ్ళు, ఆప్ జైసే కోయి అంటే నీలాగా ఎవరు అనేటువంటి ఒక డిఫరెంట్ టైటిల్ తోటి వస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో వస్తుందంట. కొంత అడల్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మాధవన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఈ యొక్క ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ కానీ మొత్తం సోషల్ మీడియాకి సంబంధించింది కాబట్టి ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇట్లాంటి. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఓటీటీలో చూద్దాం. బాబు ఇదేంటి ఈసారి ఫ్యామిలీస్ మెచ్చేలా ఎవరైనా బలమైన నువ్విలా జీనియస్, రామ్లీలా 7 వంటి చిత్రాలకు నటుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హవీష్ ప్రస్తుతం నక్కిన త్రినాథరావు తెరకేసిన చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లిమ్స్ను ఈ నెల 19 రిలీజ్ చేయబోతున్నారు ప్రకటించారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ఆన్ లొకేషన్ స్టిల్స్ విడుదల చేశారు. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నట్టుగా తెలియజేశారు. విక్రాంత్ శ్రీనివాస్ స్టోరీ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నిఖిలా కొరియర్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ హీరో ఎవరో కూడా ఇంతకు కరెక్ట్గా చేయలేదు. సో ఇది ఒక సినిమా హవీష్ హీరోగా. సో ఇది ఈరోజు సినిమా పేజీలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ వద్దాం.